ఆంధ్రప్రదేశ్లో ఉన్న లారీ ఓనర్లకు అలాగే వాహన యాజమానులందరికీ మీ అందరికీ ఒక ముఖ్య విజ్ఞప్తి అండి. దయచేసి చోళా ఎంఎస్ అనే ఇన్సూరెన్స్ ఎట్టి పరిస్థితుల్లో కట్టకండి. 4వ నెల 16వ తారీఖున యాక్సిడెంట్ అయితే 6వ నెల 30వ తారీఖు వరకు నాకు ఇదిగో ఇన్సూరెన్స్ ఇస్తాం, అదిగో ఇన్సూరెన్స్ వచ్చేస్తుంది, చెక్కు 2 డేస్లో వచ్చేస్తుంది అని చెప్పి విపరీతంగా మోసం చేసి నిన్న 30వ తారీఖున మీకు ఇన్సూరెన్స్ రాదు అని ఒక లెటర్ పంపించారు. అందులో కాజ్ ఏం రాశారంటే, డ్రైవర్కి లెఫ్ట్ సైడ్ నుంచి ఎందుకు తీశారు, రైట్ సైడ్ నుంచి తీయాలి కదా అని కాజ్ చూపించారు. ఆ వీడియో కూడా చూపించారు. పోలీసు వారు వీడియో తీశారు. బాబు, రైట్ సైడ్ క్యాబిన్ నొక్కుకుపోయింది, లెఫ్ట్ సైడ్ క్యాబిన్ ఇరిగిపోయింది, డ్రైవర్కి ఏ అవకాశం ఎటు నుంచి అవకాశం ఉంటే అటు నుంచి లాగుతాం, కానీ డ్రైవర్ సైడ్ నుంచే లాగాలని ఏం మాకు లేదు కదా అని ఫైర్ సిబ్బంది వాళ్ళు, పోలీస్ సిబ్బంది వారు చెప్పారు. పోలీస్ సిబ్బంది వారు ఆయనే డ్రైవర్ అని ఎఫ్ఐఆర్ వేస్తే ఆ డ్రైవర్ని బెదిరించారు. విజయవాడ నుంచి ఇన్వెస్టిగేషన్ టీం అంట, ఎవరో రౌడీ మోకలే తప్ప ఇందులో ఇన్సూరెన్స్లో ఏ ఒక్కరూ కూడా థర్డ్ పార్టీ వాళ్ళే. ఫస్ట్ ఎవరైతే సర్వేర్లు ఉన్నారో ఒరిజినల్ సర్వేర్లు ఇందులో ఉండరు, అందరూ థర్డ్ పార్టీ వాళ్ళే. ఒక సర్వేర్ ఉంటే ఆ సర్వేరు నీకు యాక్సిడెంట్ అయినోడి దగ్గర నుంచి డబ్బులు దండుకో అని చెప్పి ఆయన ఒక థర్డ్ పార్టీ ఆయన్ని అరేంజ్ చేసుకుంటాడు. ఆయనకి కేసీటు మనమే ఇవ్వాలి. కేజీహెచ్కి వెళ్ళి కేసీటు ఎవరు తెచ్చుకోవాలండి, ఇన్సూరెన్స్ కూడా తెచ్చుకోవాలి. కానీ నువ్వు డబ్బులు కట్టుకొని తెచ్చుకుంటే నీకు తొందర పని అవుతుంది, లేకపోతే 3 నెలలు టైం పడుతుందని ఆ శ్రీనివాస్ అన్న ఆయన విజయవాడలో ఉంటాడట. రోజు టార్చరే. ఆయన మా డ్రైవర్కి కేజీహెచ్కి వెళ్ళి నువ్వు తోలలేదు, నువ్వు నా దగ్గర రుజువులు ఉన్నాయి, నిన్ను జైలుకి పంపిస్తానని బెదిరించాడు. అలాగే ఫోన్ చేసి ఎవ్రీడే టార్చరు. ఇవన్నీ చేస్తూ మనలో ఏ తప్పు లేదు కదా, సర్లే వాళ్ళ పన్నాలు చేసుకుంటున్నారు చేసుకొని అని నేను ఈ 3 నెలలు ఓపుకు పడితే నాకు ఇంటికి లెటర్ పంపించారు, మీకు ఇన్సూరెన్స్ రాదు, ఎందుకంటే డ్రైవర్ని లెఫ్ట్ సైడ్ నుంచి తీశారు. అంటే డ్రైవర్ అవకాశం ఆయన ప్రాణాలు కాపాడడానికి ఏ సైడ్ మనకు అవకాశం ఉంటే ఆ సైడ్ తీస్తారు. ఆ అర్ధరాత్రి 2 అప్పుడు మనం లేం కదా మనం తీయడానికి. ఆయన డ్రైవరా కాదా, ఆయన తోలుతున్నాడా లేదా, ఆయన తోలలేదు అంటే ఆయన నిరూపించాలి వాళ్ళు. ఆ విషయం నేను ఇప్పుడు అడిగితే మీరు కోర్టుకి వెళ్ళండి, మీకు 3 సంవత్సరాల తర్వాత తేలుతుంది, అప్పుడు మేము అక్కడ కోర్టులో చూపించుకుంటాం, లేకపోతే ఇచ్చేస్తాం, వడ్డీ లేని అప్పు కదా అని తిరిగి నాకు రిప్లై ఇస్తున్నారు, సమాధానం చెప్తున్నారు. దయచేసి ఏ బైక్ ఉన్నోడైనా సరే చోళా ఎంఎస్ అనే ఇన్సూరెన్స్ కట్టకండి. ఎందుకంటే నాకు ఇప్పుడు లారీ యాక్సిడెంట్ అయ్యి 15 లక్షల పైనే అవుతుంది. ఈ 15 లక్షలు పెట్టి చేయించుకుంటే నా పరిస్థితి ఏంటి? ఆయన 6,75,000 ఇస్తానని చెప్పి నాకు లెటర్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడని చెప్పి నేను అప్పు చేసి లారీ ఓపెన్ చేయించేశాను. ఇప్పుడు లారీ చూస్తే ఏ పార్ట్కు ఆ పార్ట్ ఓపెన్ అయిపోయి ఉంది. ఇప్పుడు ఏమో మీకు రాదని లెటర్ పంపించాడు. అంటే అది నేను అడిగితే నాకు ఎందుకు లెటర్ ఇచ్చావంటే, నీకు లెటర్ ఎవరు ఇచ్చాడయ్యా, నా ఆఫీసులో ఎవడో థర్డ్ పార్టీ వాడు, నేనేమి చాలా ఎంఎస్ అనే లెటర్ హ్యాడ్ మీద నీకు ఇవ్వలేదు కదా అని తిరిగి సమాధానం చెప్తున్నాడు. దయచేసి నాలా మీరు ఎవరు బుక్ అవ్వకండి. ఇప్పుడు నాకు లారీ పోయింది, అదే మనిషి పోతే పరిస్థితి ఏంటి? కారు గుద్దితే మనిషి పోడా, బైక్ గుద్దితే మనిషి పోడా? అప్పుడు ఆ ఆపోజిట్ మనిషికి మీరు లక్షలు ఇస్తారా? దయచేసి చోళా ఎంఎస్ అనే ఇన్సూరెన్స్ కట్టకండి. ఎందుకంటే కడితే మీరు ఎట్టు పరిస్థితుల్లో బుక్ అయిపోతారు. ఇప్పుడు వరకు మీ వాహనాలకు ఉంటే ఒక 6 నెలల ముందైనా పర్వాలేదు, మరొక ఇన్సూరెన్స్కి వెళ్ళిపోండి. కానీ చోళా ఎంఎస్ అనే ఇన్సూరెన్స్ కట్టి నాలా దయచేసి బాధపడకండి. మీ అందరికీ కోరుకుంటున్నాను. నేను నరకం చూశాను. 3 నెలలు కూడా టార్చర్ పెట్టారండి, విపరీతమైన టార్చర్ పెట్టారు. ఎలాంటి టార్చర్ అంటే, బండి ఏ వైపు నుంచి వెళ్ళింది, బండి ఎక్కడి నుంచి వెళ్ళింది, బండి ఏం లోడ్ వేసింది, అన్నీ ఆఖరికి బండి బాడీ క్యాబ్ను కూడా కొలుసుకున్నారండి. బాడీ కొలుసుకున్నారు అంటే బాడీ కంపెనీ ఇచ్చిన బాడీ అయినా, హై స్టాకింగ్ కట్టానా, ఎన్ని రకాల టార్చర్లు పెట్టారంటే, డ్రైవర్ ఫోన్ అక్కడ ఉందా, డ్రైవర్ ఫోన్ గూగుల్లో అక్కడే ఉందా, వెళ్ళిందా లేదా, మీరు 5 గంటలకు వెళ్ళామంటున్నారు లారీ దగ్గరికి, మీ ఫోన్ ఇవ్వండి అని నా ఫోన్ తీసుకొని కూడా గూగుల్ చెక్ చేశారు నేను 5కి వెళ్ళానా లేదా అని. వానర్ నాకు ఏంటి సంబంధం అండి? నేను ఆ బండి దగ్గరికి వెళ్ళేలోపు డ్రైవర్ కేజీహెచ్కి వస్తే కేజీహెచ్కి వెళ్ళిపోతాను. అంటే నేను వెళ్ళినంత వరకు ఎన్టీఆర్ హాస్పిటల్లో ఉన్నాడు, కానీ నేను కేజీహెచ్కి వెళ్ళిపోతాను, కానీ నా ఫోన్ కూడా చెకింగే. దయచేసి చోళా ఎంఎస్ అనే ఇన్సూరెన్స్ కట్టి మీ జీవితాలు పాడు చేసుకోకండి.